సాగర్, ధీరజ్ వాళ్ళు మేడ మీదకి వచ్చి పడుకుంటూ ఉంటారు. మనం చాలా పెద్ద తప్పు చేశాము అనిపిస్తుంది. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని అని చెప్పేసైతే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో చందు పైకి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంగా చందు దగ్గరికి వచ్చి తన చెయ్యిని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. బా ఏంటి బా ఎక్కడికి వెళ్తున్నావు బా అని చెప్పేసి అయితే అనుకుంటూ చందుని వెనక్కి తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మా తమ్ముళ్ళ దగ్గర నేను పడుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా, వాళ్ళని ఎంతో కొంత ఓదార్చినట్లుగా ఉంటుంది, అందుకే నేను వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి బా నన్ను ఒక్కదాన్నే వదిలేసి నువ్వు అలా వెళ్ళిపోతే నాకు జ్వరం వచ్చేస్తుంది కదా, ముందు కూడా అలా ఒకసారి చేసావు, నాకు జ్వరం బాగా వచ్చేసింది, ఈసారి అలా జరగకూడదు, అందుకే నువ్వు రాబా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం ఎలాగైనా సరే ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన భుజాల మీద పడుకొని మరి, బా ఏంటి బా మీ తమ్ముళ్ళ కోసం ఆలోచిస్తున్నావా, వాళ్ళు ఈరోజు ఇలాగా ఉన్నారు, మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ మామూలు అయిపోతారు, వాళ్ళ కోసం ఆలోచించకు బా, నువ్వు రాబా నాతో అని చెప్పేసి అయితే అనుకుంటూ చందుని తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం తన తమ్ముళ్ళని బాధ చూసి తట్టుకోలేక వాళ్ళ దగ్గర ఉండాలో తెలియక, అలాగే ఇక్కడ వల్లి దగ్గర ఉండాలో తెలియక అలా సతమతం అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఎలాగైనా సరే నిన్ను వాళ్ళతో కలవనివ్వను, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళనివ్వను నిన్ను అని చెప్పేసి అయితే అనుకుంటూ చందుని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్, సాగర్ వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఏడుచుకుంటూ అలా అక్కడే పడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందుని అయితే వల్లి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.